బాక్సులు ఎవరు పడేస్తారు? నైట్ పబ్బుకి వెళ్ళొచ్చాను. ఇంకా పొద్దున్న పబ్కి వెళ్ళొస్తే పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది 5-6కి. ఇంకా అస్సలు నిద్ర రాదు. తర్వాత ఎప్పుడో నిద్ర పట్టి ఇప్పుడు లెగ్సా 12:30 అవుతుంది. కూరగాయలు, జ్యూసులు, దోశ పిండి. అవన్నీ ఎప్పుడు తెచ్చావు అమ్మా? నిన్నంతా నేను లేను, షూటింగ్కి వెళ్ళాను కదా. జ్యూసులు, రెడ్ బుల్ అన్నీ నీకునా? అబ్బో, నాకు ఇంకా ఇబ్బందిగానే ఉంది. ఏం చేయను? జడైనా వస్తున్నా. ఓ గుడ్ గుడ్, వస్తున్నా వస్తున్నా. రాత్రి మటన్ ఇదిరా పారేసావా? మటన్ నిన్న పొద్దున్నుండేవా? రాత్రి పప్పు, వంకాయ మసాలా కూరలు అక్కడే ఉన్నాయి. 2 కూరలు అక్కడే ఉన్నాయి. నువ్వు నిన్న మంటాను దేని తాగా? సండే వరకు తాగుతాం. మండే నుంచి వాకింగ్ స్టార్ట్ ఇలా స్కూల్. నాన్న ఇలా వాటర్ ఉంచకూడదు నాన్న. నిన్న అవినాషే తన బట్టలు తనే వేసుకున్నాడు. ఏంటి మిషన్లో తన బట్టలు తనే వేసుకుని ఉతికాడు. పాప స్కూలు ఇంకా డేస్ పెంచారు. 10వ తారీఖు ఎప్పుడు అనుకుంటా. వస్తున్నా. ఇదేంటి ఎవరు ఇదంతా? చీమలు. అవునవును, పొద్దున్నే చూసాను నేను, చీమలు కనపడ్డాయి. మరి అమ్మాయికి చెప్పావా ముట్టుకోవద్దని? అసలు బయట ఎట్లుంది? బయట చూడక చాలా రోజులు అవుతుంది. టెడ్డీ, ఇక్కడ టాయిలెట్ పోసి వాటర్ కొట్టలేవు కదా టెడ్డీ? బాల్కనీలో టాయిలెట్ పోసి వాటర్ కొట్టలేవు కదా? బాల్కనీలో టాయిలెట్ పోసి వాటర్ కొట్టలేవు కదా? ఫోన్ బంద్ చేసిరా. బాల్కనీలో టాయిలెట్ పోసి వాటర్ కొట్టలేవు కదా అంటున్నా. ఓ ఎండ మండుతుంది, మళ్ళా వర్షం కూడా వస్తా ఉంది కదా.
చెప్తున్నారు కదా, బాగుంది. అందరూ డెవలప్ అవ్వాలి బాగా, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగా ఇల్లులు కట్టుకోవాలి. బాగుంది హౌస్. ఏంట్రా చూడడం ఏంట్రా, ఫోన్ అలా చూస్తున్నావు. బెడ్షీట్ కూడా మార్చాడు నా కోసం, బెడ్ మీద అవి ఇక్కడ మొత్తం చాలా పనులు చేశాడు అంతా. భలే జమ అయితే అంటలు మాత్రం. నెయిల్ పాలిష్ షూటింగ్ ఉందని వేసుకున్నా, మామూలుగా అయితే వేసుకోవద్దు కదా. బట్టలు ఇప్పుడు ఉతకాలి, అవి అయితే అవి పాపి ఉతుక్కోవాలి. ఇంకా ఏం నాట్ ఓకే. వర్షం అంట 3 నుంచి. ఎవరు చెప్పారు? టీవీలో ఒక నాప్కిన్ మంచిది. బేటా సారీ పెడతానండి. ఇది వద్దా నాన్న? బా అల్మారీ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా సర్దాలి బట్టలు. టెడ్డీ బొమ్మలన్నీ కింద రూమ్ పెట్టారు. ఇది నేను షూటింగ్ తీసుకెళ్ళిన బ్యాగ్, బికాజ్ మా అమ్మ నా హ్యాండ్ బ్యాగ్ చింపేసింది. మా అమ్మ అన్నీ చెడగొట్టడమే కదా పని. అమ్మో నీరసంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. టెడ్డీకి చెప్పావా మరి అదేంటి చీమల మందు రాసిన దగ్గర ముట్టుకోవద్దని? టెడ్డీ ఆ సింక్ ఉందా, సింక్ వెనకాల డాడీ చీమల మందు రాశాడు, ముట్టుకోవద్దు. ఈ రోజుగా చెప్తున్నా, ముట్టుకోకూడదు. నువ్వు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్ళలేదేంటి? ఇది మర్చిపోయావు. అయ్యో మంచిది పడేసావేరా పిచ్చోడా. ఏపీ అప్పడం కొత్త టాటూ. ఎలా ఉందమ్మా చేయి నొప్పి? స్కిన్ అంతా పీల్ ఆఫ్ అవుతుంది. లేవడానికి అవ్వట్లా. ఇంకా పబ్కి వెళ్తే నెక్స్ట్ డే షూటింగ్ ఉంటే అసలు కాదు, పనులున్నా కాదు. అందుకే వెళ్ళాను, గోవాలో కూడా అందుకే వెళ్ళాల పబ్కి. బికాజ్ ఐ నో మై కండిషన్. పబ్కి వెళ్తే నెక్స్ట్ డే నాతోటి కాదు.
బ్రష్ చేసుకుని కొద్దిగా వాటర్ తాగాలి, నీరసంగా ఉంది. అది మంచిదే అప్పుడు. వేసేనా డోర్ ఉంచిన? స్కెచెస్ ఎవరు ఆమూల్ దాసారు? ఎందుకు పనికిరావు? పాప ఆడుకుంటుంది కదా. స్టవ్ ఆఫ్. ఒక బౌల్ తీసుకుని అంత పెద్దది అందుకు ఇళ్ళకి వేసేయడానికి. కూర మాడుతున్నట్టుంది. అమ్మా జడ వేస్తాను, నాన్న వస్తున్నా 2 minutes. అమ్మా వేస్తాను. శబ్బా వేడి ఎండ. నిన్న షూటింగ్కి వెళ్ళాను, అక్కడ అసలు ఎంత వేడైందో. మాస్టర్ ఇంట్లో, రాకేష్ మాస్టర్ ఇల్లు చనిపోయిన ప్లేస్. గిన్నె పడిపోతుంది, ఆయిల్ గిన్నె. పెద్ద సమస్య ఇది అప్పుడు. చాలేనా నా మెత్తబడిపోతుంది ఇంకా. సర్ప్రైజ్ అదొక